ఇది వ్యాపారం. హలో మావ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 9 అవుతుంది మావ. ఇప్పుడైతే మాత్రం బొండాల బండి అయితే మన అన్లోడ్ అవుతుంది. అక్కడికైతే వెళ్తున్నమాట, మన షెడ్ దగ్గరికి, గోడౌన్ దగ్గరికి. ఎల్లమ్మతలకైతే దండం పెట్టుకుని నేనైతే మా షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మావ. ఈ రోజైతే 2 బళ్ళు మనయే, అదే రీటైల్ బండ్లు అయితే మనం 2 బళ్ళు అయితే పెడుతున్నాం. ఇంతకుముందు మీకు వీడియోస్లో కూడా చూపించాను కదా, ఆ బండి అయితే ఎప్పుడు పెట్టే పాయింట్లోనే బండి అయితే పెడుతున్నాను. ఇంకొక బండి వచ్చి కేపీహెచ్పి కూకట్పల్లి అటు సైడ్కి అయితే ఇంకొక బండి అయితే పంపుతున్నాం అన్నమాట. ఇప్పుడైతే 2 బళ్ళు కూడా సరుకు అయితే వేస్తానమాట. 2 బళ్ళలోనే అదే రీటైల్ పాయింట్లోకి వెళ్తున్నాయి కదా బళ్ళు, ఆ బళ్ళలోకి అయితే సరుకు అయితే మారుస్తారన్నమాట. ఈరోజు బండి కూడా వచ్చింది మన ఏలూరు దగ్గర నుంచి, అదే ఏలూరు నూజివీడు అటు సైడ్ నుంచి అయితే మనకి బొండాల బండి అయితే వచ్చిందన్నమాట. ఇదైతే మన షెడ్ దగ్గరికి వెళ్ళే దారి. ఇది కట్టమేసంతల గుడి ఉంటుంది కదా రోడ్డు మీద, కట్టమేసంతల గుడి దగ్గర నుంచి స్ట్రైట్ కిందకి దిగితే అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నందిని టెంట్ హౌస్ అని చెప్పి ఒకటి కనపడుతుంది మామ. ఆ టెంట్ హౌస్లోనే మనం సరుకు దింపేది అనమాట. అది రెడ్గా కనపడుతుంది కదా ముందున్న షెడ్, ఆ షెడ్ దగ్గర మనం సరుకు అయితే దింపుతూ ఉంటాం అన్నమాట. మన బళ్ళు అన్నీ కూడా ఇక్కడికే వస్తుంటాయి మామ. సరుకు అంతా కూడా ఇక్కడే దింపుతాం. ఇక్కడ నుంచి మేము మా రీటైల్ పాయింట్లకి బళ్ళు అయితే పట్టుకెళ్తుంటాం అన్నమాట. మళ్ళీ నైట్ వ్యాపారం క్లోజ్ చేసేస్తాం కదా, నైట్ క్లోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెడతాం అన్నీ కూడా. చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు అసలు ఈ షెడ్ ఏంటి, రెంట్గా ఏంటి అని చెప్పి. ఇవన్నీ కూడా రెంట్కే మనం తిరిగే బళ్ళు, ఈ షెడ్ అన్నీ కూడా రెంట్కే. మనం తిరిగే బళ్ళు అంటే అదే మనం బొండాలు రీటైల్ పాయింట్లో పెడుతున్నాం కదా, బడా దోస్తులు ఉన్నాయి కదా మనవి, అవన్నీ కూడా రెంట్కే. ఈ షెడ్ కూడా రెంట్. ఈ షెడ్ రెంట్ వచ్చి 15,000 మామ. మొన్న ఒకరు అడిగారు షెడ్ రెంట్ ఎంత ఏంటి అని చెప్పి. ఇదైతే 15,000 మామ. మనం అయితే ఇక్కడ నైట్ పడుకోవడానికి ఉంటుంది, వాష్రూమ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి ఇది రెంట్ అయితే చాలా రీజనబుల్గా మనకు చాలా బాగా దొరికింది. అందుకే మనం అప్పటి నుంచి ఈ షెడ్లోనే ఉంటున్నమాట. ఇది వచ్చి మనకి 2nd మంత్. ఈ బండ్లోకి అయితే సరుకు అయితే వేస్తున్నాం. ఇప్పుడు లోడ్ అయ్యే బండి ఏంటంటే ఇది పరిగి, మహబూబ్ నగర్ అటు సైడ్ లైన్కి అయితే పట్టుకెళ్తారన్నమాట ఒక ఆయన అయితే మన దగ్గర నుంచి. అదైతే మన దగ్గర ఇప్పుడు పట్టుకెళ్తుంటాడు ఈయన సరుకు. ఇది ఒక 1000-1500 అలా అయితే వేసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. ఇది వచ్చి మనకి మన బండి కదా, ఇది బయటికి వెళ్తుంది ఈ బండి అయితే. ఇప్పుడు మనకు వచ్చిన బండి అయితే అది. ఇప్పుడు మనం రోజు కొట్టే పాయింట్ ఉంది కదా, మనం డైలీ మీకు వీడియోస్లో చూపిస్తాం కదా, మనకైతే ఫస్ట్ నుంచి మన దగ్గర ఉన్న బండి అయితే ఈ బండే, బడా దోస్త్ అయితే. ఇదైతే మనం డైలీ పెట్టే పాయింట్లోనే ఉంటుంది అన్నమాట, అక్కడే కొడుతుంటాం. ఇదైతే నిన్న కొట్టిన కాయ ఇంకా ఉంది దీంట్లో. ఇంక ఇది ఖాళీ చేయలేదు. ఖాళీ చేయడం అంటే ట్రేలు గట్రా అవన్నీ తీసేసి మళ్ళీ ఈ బండిలో కూడా మళ్ళీ ఈరోజు సరుకు వేసుకుని మళ్ళీ వెళ్తాం అన్నమాట. సరుకు అయితే ఫుల్గా వేసుకెళ్తాం ఆ బళ్ళు నిండా. మనకి బండికి తగ్గ వ్యాపారం జరుగుతుంది నిజంగా కూడా. మనకి బండి ఎలా ఉంటుందో రోడ్డు మీద దానికి తగ్గ వ్యాపారం రోడ్డు మీద ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇదైతే రెండో బండి మా. ఇప్పుడు ఈ బ్లూ బండి ఉంది కదా, ఇదైతే రెండోది. ఇది కూడా రెంట్కే తీసుకున్నాం మనం. రెంట్లో ఏంటంటే మొత్తం అందరూ కూడా మన సబ్స్క్రైబర్లు, బయట వాళ్ళు ఎవరు కాదు అన్న మన దగ్గర బండి ఉంది తీసుకుంటారని చెప్పి అడిగితే నేనైతే తీసుకుంటాను అనమాట. ఇది కూడా మన సబ్స్క్రైబర్దే బండి అయితే, బడా దోస్తే. ఇది కూడా కొత్త బండి మావు. ఇది కొన్ని 3 నెలలు అయిందంతే మనకైతే రెంట్కి అయితే ఇచ్చారన్నమాట. ఇది మన సబ్స్క్రైబర్ కాబట్టి చాలా రీజనబుల్గా ఇచ్చాడు రెంట్ అయితే. అసలు మీకు చెప్తే షాక్ అవుతారు, అంత అలా ఇచ్చాడనమాట. ఇది వచ్చి మనకి నెలకు ఒక 21,000 అయితే రెంట్కి ఇచ్చాడు మా ఆయన. అంటే రోజుకి 700. అంటే మనకి చాలా రీజనబుల్గా ఇచ్చినట్టమాట. అసలు బడా దోస్తు బండి 3 నెలల బండి, కొత్త బండి 20,000కి 21,000కి రెంట్కి ఇచ్చారంటే చాలా గ్రేట్. అది మన సబ్స్క్రైబర్లు కాబట్టి అలా అయితే మనకి ఏదో సాయం చేస్తూ ఉన్నారు బండి ఇచ్చి. ఈ బండి అయితే మనకి కేపీహెచ్పి కూకట్పల్లి అటు సైడ్కి అయితే వెళ్తున్నాం. ఈ బండి లాస్ట్ టైం కూడా కేపీహెచ్పి కూకట్పల్లిలో మనకు మంచి వ్యాపారం జరిగింది మెయిన్ రోడ్ మీద. కాకపోతే ఏంటంటే అక్కడ అది బాగా ట్రాఫిక్ హెవీ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది అవన్నీ ఉంటాయి, ట్రాఫిక్ పోలీసులతో అవన్నిటితో. మనకి ఏంటంటే అక్కడ న్యూసెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా బండి తీయించేస్తారు కదా, మరి అందుకే అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ వ్యాపారం అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది. అసలు ఈరోజు కూడా ట్రైల్ వేద్దామని చెప్పి మేమైతే బండి అయితే మళ్ళీ పంపుతూ ఉన్నామాట. వెనకాలైతే గెల్ల అయితే పేరుస్తున్నాం. అక్కడైతే కాయ వచ్చి 40 రూపాయలు అయితే కొడుతున్నాం మేము. బాటిల్ వచ్చి సేమ్ 100 రూపాయలు కొడుతున్నాం. కానీ కాయ అయితే 40 రూపాయలు అమ్ముతున్నాం అన్నమాట. కాకపోతే అక్కడికి వెళ్ళే కాయ అంతా కూడా మేము గ్రేడ్ చేసి అయితే వేస్తున్నామాట బండ్లోకి. అంటే కొంచెం పెద్ద సైజు కాయలు అయితే ఈ బండికి అయితే వేస్తున్నాం. మనం ఎప్పుడు కొట్టే పాయింట్లు అయితే మనం ఏ కాయ వేసినా కానీ నడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ మరి కొంచెం టౌన్ ఏరియా కదా, అందుకని చెప్పి కొంచెం మంచి కాయ వేద్దామని చెప్పి మేమైతే మంచి గెలని వెనక్కి పేర్చి కాయ అయితే పంపుతున్నాం అన్నమాట అక్కడికి, కేపీహెచ్పి కూకట్పల్లి లెఫ్ట్ సైడ్. పాయింట్ ఎక్కడ పెడుతున్నారు ఏంటనేది నాకు కూడా పూర్తిగా తెలియదు మా క్లారిటీగా. మీలో చాలామంది అడుగుతూ ఉన్నారు కేపీహెచ్పిలో ఎక్కడ, కూకట్పల్లిలో ఎక్కడ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నాకే పూర్తిగా క్లారిటీగా తెలియదు. ఎందుకంటే బండి అయితే పంపుతున్నాను నేను, మా ఊళ్ళో అయితే పెడుతున్నారు అక్కడ బండి తీసుకెళ్ళి. అది ఎక్కడ పెడుతున్నారో ఏంటి అనేది అయితే నాకు పూర్తిగా తెలియదు. మా ఊళ్ళో అయితే ఈసారి ఈ బండి వెళ్తుంది కదా, ఇది వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే తీసి అయితే చూపించమని, అసలు ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేది. అంటే ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేది చూపించినా కూడా అసలు ఒక పాయింట్లో అయితే బండి ఉండట్లేదు కాబట్టి చూపించినా కూడా పెద్ద ఉపయోగం లేదు దానివల్ల. బండి అయితే జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే దీనికి టౌన్లోకి వెళ్తుంది కదా, మీరు ఇది వ్యాపారం అని చెప్పి మనకి స్టిక్కర్లు కొట్టించి పెట్టండి బండి మీద, అదే బోర్డు కొట్టించండి ఇది వ్యాపారం అని చెప్పి. అప్పుడు వ్యాపారం బాగా జరుగుతుంది, సబ్స్క్రైబర్లు అందరూ గుర్తుపడతారని చెప్పి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ రెంట్ బళ్ళు కదా మనకైతే అన్నీ కుదరవు, అందుకే పెట్టించట్లేదు. ఆ బండి అదిగో అదైతే లోడ్ అయిపోయింది. అదైతే ఒక 1000 కాయ తీసుకుని అయితే వెళ్ళిపోతుంది అనమాట ఆయన.
పరిగి మహబూబ్ నగర్ ఆ సైడ్ లైన్ అది. ఆ వెయ్యికాయ తీసుకెళ్ళి ఆయన అయితే వేసుకుంటాడు దాన్ని. ఆయన దగ్గర రేట్లో ఆయన అయితే వేసుకుంటాడు. మనం వేసిన రేట్ అయితే వేరు, అతను అయితే వేరే రేట్లు అయితే దాన్ని నమ్ముకుని వస్తాడనమాట. ఈ 2 బళ్ళు వచ్చి లోడ్ అయిపోతున్నాయి మామ. ఇదైతే మనం రైలు పెట్టి పాయింట్, ఇదైతే ముందు పంపేయాలి. ఎందుకంటే ఆల్రెడీ టైం అయితే 10 అయిపోతుంది. మనం అయితే బండి ఇంకా పెట్టలేదు. మనకి అసలు 9 నుంచే వ్యాపారం బాగా జరుగుతుంది అక్కడ. ఆల్రెడీ 10 అయిపోతుంది కదా, అందుకని చెప్పి దీన్ని అయితే లేట్ చేయకుండా దీన్ని కూడా పెట్టేసి ముందు ఈ బండిని అయితే వదిలేద్దాం అనుకున్నమాట. ఈ రోజు బళ్ళు అయితే కలకలాడిపోతున్నాయి మామ. మన షెడ్లో 3 బడా దోస్తులు ఉన్నాయి. ఈ బడా దోస్తు బండి కూడా నాకు చాలా ఇష్టం మామ. ఎందుకంటే చాలా అందంగా కనపడుతుంది ఈ బండి అయితే. చూడడానికి అయితే మంచి లుక్ ఉంటుంది మామ ఈ బండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు కొంటాం మనం ఓన్ బండి అయితే. అసలు ఓన్ బండి కొనడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఇవన్నీ మనం రెంట్లు కడుతున్నాం. ఈ రెంట్లు కట్టేది ఈఎంఐ కట్టుకుంటే మనకు బండి వచ్చేస్తుంది. డబ్బులు కడితే ఒక 50,000 కడితే బండి ఇచ్చేస్తాడు. కాకపోతే ఏంటంటే అసలు మన వ్యాపారం ఏంటి, అసలు ముందు ఇది సెట్ అవ్వాలి కదా. వ్యాపారం సెట్ అవుతే బండి ఎంతసేపు కొంటాం. బండి ఏంటంటే ఫస్ట్ చూద్దాంలే, అసలు రెంట్కి ఒక 2 నెలలు 3 నెలలు రెంట్కి తిప్పి చూద్దాం. రెంట్కి లేదు మనకి వర్కౌట్ అవుతుంది, మనకు పర్లేదు అనిపిస్తే అప్పుడు బండి అయితే తీసుకుందాంలే. బండి తీయడం ఎంతసేపు, ఒక 50,000 కడితే మనకు బండి ఎలాగా వస్తుంది. అందుకని చెప్పి ఒక 2 నెలలు 3 నెలలు అద్దెకి తిప్పినా పర్లేదని చెప్పి మేమైతే అద్దెకి తీసుకుని అయితే తిప్పుతాం అన్నమాట. ఆ బండి అయితే వదిలేసాను మా. ఈ బండి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడు కొట్టే పాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎల్లంటి బగాయితులు అయితే పెడతామట నాగోల్ సైడ్. అక్కడికైతే వెళ్ళిపోతుంది ఈ బండి అయితే. ఇది ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆల్రెడీ గంటన్నర. ఇదైతే కేపీహెచ్పి కూకట్పల్లి బండి ఇది. ఈ బండి కూడా వదిలేసాం. ఇది ఇంకా మా ఓడ వెళ్ళాలి, అందుకని చెప్పి ఆపుకుని అయితే కూర్చున్నారు దీన్ని. ఇది కూడా వెళ్ళిపోద్ది. ఇది పాయింట్కి వెళ్ళి కేపీహెచ్పిలో పెట్టేసరికి అయితే ఖచ్చితంగా 12:30 1 గంట అయిపోతుంది ఈ రోజు అయితే. ఎందుకంటే మనకి బండి ఈ రోజు వచ్చింది కదా ఇది, అందుకని చెప్పి మిగిలిన సరుకు అంతా మేమైతే కింద ఎట్లేస్తామట. ఇప్పుడు అక్కడికి ఎక్కించిన సరుకు అయితే బండికి ఎక్కించేసాం, మిగిలినది అయితే కింద వేసుకుంటాం. ఇదైతే మళ్ళీ రేపు ఎప్పుడు మళ్ళీ మన బండిలోకి ఎక్కించుకుని ఇదైతే తీసుకెళ్ళి అయితే కొట్టేస్తామట. మనకే డైలీ కాయ కావాల్సి వస్తుంది. ఇప్పుడు డైలీ మనకి వ్యాపారానికి ఒక 1500 కాయ, ఒక 1500 కాయ మనకు డైలీ కావాలి 2 బళ్ళకి. కాబట్టి బయటకి వేయడానికి అయితే పెద్దగా కుదరట్లేదు. బయటకి ఏదో ఇప్పుడు ఇందాక 1000 కాయ వేసాను చూసారా, వచ్చి పట్టుకెళ్ళారు. అలా పట్టుకెళ్ళే వాళ్ళకైతే తప్పదు కాబట్టి వేస్తాం. మిగిలిందంతా కూడా ఇంకెక్కడికి వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళకే, లేదంటే ఇంక మన బండి మీద ఎక్కించేసుకుంటాం అన్నమాట. మనకి రీటైల్ వ్యాపారం కూడా చాలా బాగుంది. చాలా మాస వ్యాపారం అయిపోయింది అన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చాలా కాయ తెగుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం కాయ మనంతటా మనమే ఓన్గా దింపుకొని ఓన్గా కొడతా ఉన్నాం కదా, కాబట్టి లాస్ అయితే రావట్లేదు. ఫస్ట్లో అయితే మనకి ఎలా కొట్టినా కానీ లాస్ వచ్చేది, కానీ ఇప్పుడైతే లాస్ రావట్లేదు. అలాగని భారీగా మిగలట్లేదు. ఖర్చులు పోతున్నాయి మామ. ఇప్పుడు దానికి వచ్చి బండి రెంట్లు, షెడ్ రెంట్లు, జీతాలు ఇవన్నీ పోతున్నాయి. ఏదో కొద్ది గొప్ప అయితే కనపడుతుంది, ఇప్పుడు డబ్బులు అయితే కనపడుతున్నాయి. ఇంతకుముందు అయితే ఇంచుమించు మీరు నెల 15 రోజులు ₹1 రాలేదు ఈ వ్యాపారం మీద. అయినా కానీ వ్యాపారం అంతా కూడా అలా వదలకుండా అలా చేస్తూనే వచ్చాం. ఇప్పుడిప్పుడే కొంచెం గాల్లో అయితే పడింది. ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది అన్నమాట ఈరోజు అయితే. వ్యాపారం అయినా ఏదైనా ఉద్యోగం అయినా ఏదైనా పని అయినా కానీ లాస్ వచ్చిందని కష్టంగా ఉందని చెప్పి వదిలేసామంటే మాత్రం ఇంకా అక్కడితో మనం క్లోజ్ చేసుకున్నట్టే మన అవకాశాలన్నీ కూడా. మనం కష్టపడుతూ ఉన్నామంటే మనకి ఏదో ఒక టైంలో మనకైతే అది వదిలేదు, ఏదో ఒక టైంలో మనల్ని అయితే లిఫ్ట్ ఇస్తుంది. అదైతే మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు మనం కష్టపడి చేస్తున్నాం, తిరుగుతున్నాం, డబ్బులు అయితే పెద్దగా మిగలట్లేదు. కాకపోతే ఏంటంటే దీని మీద ఒక పట్టు అయితే వస్తుంది, దీని మీద ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇది సీజన్లో ఎలా ఉన్నా కానీ మళ్ళీ మనం అన్ సీజన్ నుంచి అయితే ఈ వ్యాపారంలో అయితే ఫుల్గా రన్నింగ్లో పడతాం. సీజన్లో ఇప్పుడు కూడా పెద్దగా డబ్బులు అయితే మిగలమో దీని మీద. ఒక అన్ సీజన్లోనే దీని మీద ₹1 మిగలాలన్నా, మనకు వ్యాపారం అలవాటు అవ్వాలన్నా, మళ్ళీ సీజన్కి అందుకోవాలన్నా కూడా మళ్ళీ అన్ సీజన్లోనే చేయాలి. కాబట్టి ఇప్పుడు చేసేదంతా కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది అంతే. ఇదంతా చేసి మనకైతే ఎక్కడికి పోదు. ఇదంతా కూడా రేపు అన్న రోజున మనకి ఇదంతా ఉపయోగపడుతుంది. ఈ రోజు మనం లాభం లేకుండా చేసినా కానీ మనకి నెక్స్ట్ ఇదంతా కూడా ఉపయోగపడుతూనే ఉంటుంది. ఈ కూరగాయల వ్యాపారం కూడా చాలా బాగుంది. మా నాన్న అయితే చేస్తూ ఉన్నాడు దీన్ని. కూరగాయలు అయితే వేరే బండి మీద వెళ్ళి కొంచెంగా అయితే తెచ్చుకుంటున్నాను. నేనైతే మార్కెట్కి వెళ్ళట్లేదు పెద్దగా, నాకైతే కుదరట్లేదు. నైట్ నాకు లేట్ అయిపోతుంది బొండాల బండితో, అందుకని చెప్పి పొద్దున్న మార్కెట్కి వెళ్ళడం పెద్దగా కుదరట్లేదు. మా నాన్న అయితే కూరగాయలకి వేరే బండి మీద అయితే వెళ్ళి అదొక బాక్స్ కింద అయితే వేసుకుని తెచ్చుకుంటున్నాడు. బీరకాయ అయితే 2 బాక్సులు వేసాడు మామ. తర్వాత సొరకాయ ఒక 2 కవర్లో ఇలా వేసుకుని సింపుల్గా తెచ్చుకుని ఒక ₹1500 బిల్లు చేసాడు అంతే. ₹1500 అంటే అసలు చాలా తక్కువ చేసుకుని వచ్చాడు. అందుకని చెప్పి అవి అయితే మా నర్సరీ దగ్గర పెట్టి అయితే అమ్ముతూ ఉన్నాడు, ఫిర్యాజ్ కూడా నర్సరీ దగ్గర. ఈ బండి వ్యాపారం అయితే మాత్రం ఇది కూడా చాలా బాగా జరుగుతూనే ఉంది. మా కొడతానే ఉంటారు, ఇంకా నాన్ స్టాప్ కాయ అయితే తెగుతూనే ఉంటుంది. ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది వ్యాపారం. కానీ మార్జిన్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ మాట. ఇప్పుడు ఏమైందంటే మా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నేను కాయ కొడతా ఉంటాను. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఇలా జరిగింది. మన కాయ అయితే గట్టిగా పడిపోయింది నాకైతే పూర్తిగా రాదు కాయ కొడతాం, ఏదో ట్రై చేస్తూ ఉంటాను. మా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, భోజనానికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు అయితే నేను కాయ కొట్టడానికి అయితే ట్రై చేస్తుంటాను అనమాట. పోలే చేతిలో పని ఉంటే ఏం పోయిందని చెప్పి అయితే పని నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఇలాంటిది ఏమవుతుందంటే చేతిలో పని ఉంటుంది కదా, నేను పని నేర్చుకుంటే చేయలేకుండా పోయేలా ఉంది. అందుకని చెప్పి నేనైతే ఇంక మళ్ళీ కాయజోలికి అయితే వెళ్ళదలుచుకోలేదు. అంటే ఈ దెబ్బ తగ్గే వరకునే నేనైతే కొడతానులే, మళ్ళీ ఏం మానేను. కానీ ఏదో దెబ్బ తగిలిందని కానీ నేర్చుకుంటాను. ఏదో కొంతవరకు అయితే కొట్టగలను, మరీ దారుణంగా అందరు కొట్టినట్టుగా అంత స్పీడ్ అయితే కొట్టలేను. ఏదో మేనేజ్ చేస్తాను. మా కస్టమర్లు అయితే ఆకుండా ఏదో కొంతవరకు అయితే కొడతా ఉంటాను అనమాట. వ్యాపారం అయితే మా నర్సరీ దగ్గర స్లోగా ఉంటుంది. నైట్ అయ్యేసరికి మళ్ళీ తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద అయితే పెట్టి అయితే అమ్ముతున్నాం అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా చాలా బళ్ళు అయితే పెడుతున్నారు.
అందుకని చెప్పి మనం కూడా తెచ్చుకుని అయితే బండి అయితే పెట్టుకుని అయితే సింపుల్గా సరుకేం లేదు మన దగ్గర, చాలా తక్కువ. బంగాళదుంప అయితే ఓ మూట వేసుకున్నాడు మా నాన్న. తర్వాత వంకాయలు ఒక కవరు, బీరకాయ ఒక బాక్సు, సొరకాయ వచ్చి 2 కవర్లు సింపుల్గా వేసుకుని తెచ్చుకున్నాను అనమాట. ఇదైతే మనకి 2400 ఎంతో బిల్ అయింది మామ. ఇందాక 1400 అన్నాను కదా, 1400 కాదు 2400 ఎంతో బిల్ అయింది మామ. ఈ 2400 ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మేగా 4300 ఎంతో అమ్మింది మామ. 4300 అమ్మితే ఇంచుమించు మనకు ఒక 1900 రూపాయలు అయితే ఈ కూరగాయల మీద అయితే మిగిలిందన్నమాట. ఈ కూరగాయల వ్యాపారం కూడా ఎప్పుడు చాలా బాగుంటుంది మామ. నాకున్న ధైర్యం వల్ల ఇది ఒకటే ఏంటంటే, ఎన్ని వ్యాపారాలు చేసి ఎలా లాస్ అయిపోయినాయి కానీ చివరికి వచ్చేసరికి నా చేతిలో యూట్యూబ్ ఈ కూరగాయల వ్యాపారం ఉన్నంతసేపు కూడా నేను ఎప్పుడు డౌన్ఫాల్ అవ్వను మామ. ఏదో ఒక టైంలో దిగినా కానీ మళ్ళీ నేనైతే నిలబడైతే వ్యాపారాలు అయితే చేయగలను. మళ్ళీ నేను నా గాడిలో అయితే నేను పడగలను. అందుకే నేను కొంతసేపు బొండాలన్నా, కొంతసేపు మ్యాంగో అన్నా, ఎన్ని చేసినా కూడా నా ధైర్యం వల్ల ఏంటంటే ఈ కూరగాయల వ్యాపారం, యూట్యూబ్ అంతే. ఈ రెండే ఉన్నంతసేపు కూడా నేనైతే భయపడను మా వ్యాపారాలకి. ఏదో ఒక టైంలో మళ్ళీ నేనైతే నిలబడిపోతాను, ఆ నమ్మకం అయితే నాకు ఉంది ఈ రెండిట్ల వల్ల. ఇప్పుడైతే మన వ్యాపారం అయితే చాలా బాగా జరిగింది మా కూరగాయల వ్యాపారం కూడా. ఇంచుమించు 1900 వచ్చిందంటే మనకు చాలా బాగా వచ్చినట్టే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మామ. సరే మరి రేపు మళ్ళీ కలుద్దాం. ఇది వ్యాపారం.